ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. సుభాష్ శర్మ గురూజీచే తంత్ర సాధనలో ప్రత్యక్ష పరిష్కార మార్గాలు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ జాహ్నవి. అయితే మీకు ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా సవివరంగా మీరు కమెంట్స్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయగలరు. ప్రతి ప్రశ్నకి సమాధానం తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. అయితే గురుగారు, తంత్ర సాధన ద్వారా ప్రత్యక్షంగా పరిహారాలు అందిస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి చాలా మందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా కామాక్షి దీపము, కామాక్షి దీపం పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ దానికి ఒక ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి అంటారు. అయితే ప్రతిరోజు కామాక్షి దీపం పెట్టవచ్చా, పెట్టకూడదా? అది పెట్టే విధి విధానం ఏమిటి? ఏ ఏ రోజుల్లో పెడితే మంచిది? కామాక్షి దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా వివరించండి. తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. దీపము అని అంటేనే అంధకారాన్ని తొలగించి మనకు జీవితానికి వెలుగును ప్రసాదించేటటువంటిది దీపము. అయితే దీపాన్ని వెలిగించడానికి సనాతన ధర్మంలో శాస్త్రమునందు ఎన్నో రకాలైనటువంటి నియమాలు, నిష్టలు అనేటటువంటి పెట్టడం జరిగింది. అయితే నియమ నిష్టలతో కూడుకున్నటువంటిదే మన సనాతన ధర్మము. ధర్మానికి ఏదైనా ఆధారం ఉంది అంటే అది వేద ప్రమాణము అని చెప్పడం జరిగింది. వేద ప్రమాణంలో సనాతన ధర్మంలో దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధ్యం మే త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియాః గృహాణ దేవేశ మంగళలోకం తిమిరపః భక్త్యద్దీపం ప్రయచ్ఛామి దేవాయాం పరమాత్మనే త్రాహిమాం నరకద్ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే. అంటే నరకప్రాయమైనటువంటి జీవితాన్ని కూడా మనము ఆనందంగా హ్యాపీగా జీవించాలి అంటే దీపము అనేటటువంటిది అదొక ప్రమాణంగా చెప్పడం జరిగింది. అంటే వెలుతురు ఎందుకు అని అంటే గనక ఒక గృహమునందు ఎన్ని రకములైనటువంటి అశుభాలున్నా, ఎన్ని రకములైనటువంటి ఇబ్బందులున్నా ఒక్క దీపము వెలిగించటము ద్వారా ఆ ఇంటిలో తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అమ్మవారు కొలువై ఉంటుంది అని సనాతన ధర్మం తెలియజేసింది. అంటే దీపం వెలిగిస్తేనే ఇవన్నీ జరుగుతాయా, వెలిగించకపోతే మాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనేటటువంటి ఒక డౌట్ కూడా అందరికీ రావచ్చు, అనుమానం. అంటే ఇక్కడ దీపం వెలిగించడము అంటే అర్థం ఏంటి అంటే నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరింపజేసుకోవడానికి, మనిషిగా నువ్వు పుట్టినందుకు కనీస ధర్మం, శాస్త్రం నందు మానవాళికి ఎన్నో రకాలైనటువంటి ధర్మ ప్రమాణాలు చెప్పడం జరిగింది. నువ్వు అందులో కొన్ని అయినా ఆచరించకపోతే ఈ మానవ శరీరం వృధా. నువ్వు బ్రతికి ఉన్నటువంటి విధానంగా ఉన్నా వెంటిలేషన్ మీద పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి కాళ్ళు చేతులు ఏమీ ఆడించడు, మనిషి ఉన్నాడు అంటే ఉన్నాడు. అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అని వేద ప్రమాణము, శాస్త్రము అలాంటి విధానాన్ని, కొన్ని విధానాలు చెప్పింది. అంటే నువ్వు అలా చేయకపోతే నువ్వు చచ్చిన శవముతో సమానం. అంటే శరీరంలో అన్నీ పనిచేస్తాయి, కానీ చచ్చిన శవం ఎలా ఉంటుందో ఒక దగ్గర పడి ఉండి, అలాగే నీ జీవిత ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. నీకు శుభ అశుభాలతో అసలు ఏమీ లేదు, నీకు మంచి చెడులతో తారతమ్యంతో ఏమీ ఉండదు. నీ జీవనం ఎలా కొనసాగుతుందంటే మనిషిగా పుట్టావు, మనిషిగా నువ్వు అన్నం తింటున్నావు, మనిషిగా బ్రతుకుతున్నావు, మనిషిగా సంపాదించి మనిషిగా పోతావు, అంతే నీ జీవితం. నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మన వేదము ప్రమాణం ఒకటి చెప్పింది కదా, దాన్ని నువ్వు అనుసరించి వెళితే నీ జన్మకు సార్థకత అనేటటువంటి లభిస్తుంది. అందుకే దీపము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి, ఎవరి కోసమో, పక్కనున్న వాళ్ళ కోసమో, లేదా ఎవరో ఏదో చూస్తారనో, వాళ్ళు దీపం ముట్టించకపోతే ఏదో అంటారేమో అని చెప్పేసి కాదు, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవడానికి మనము ఇంట్లో ఒక ప్రధానంగా దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి మన భక్తిపూర్వకంగా, మనస్పూర్వకంగా వెలిగించేటటువంటిది దీపం. మన దీపం వెలిగించడం వల్ల ఏంటండి ప్రయోజనము అని అంటే, దీపం వెలిగించడం వల్ల అంధకారాన్ని తొలగింపజేసుకుంటావు. నీ దగ్గరికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రాకుండా నిన్ను ప్రొటెక్షన్లా కాపాడుతుంది. నువ్వు ఇంట్లో వెలిగించే దీపము కేవలం నిన్నే కాదు, నీ కుటుంబాన్నంతటినీ కూడా కాపాడేటటువంటి ఒక గొప్పనైనటువంటి కాంతి ఏదైనా ఉంది అంటే అది దీపము అని అర్థము. కనుక దీపానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కామాక్షి దీపము అంటే, కామాక్షి అమ్మవారు ఎవరు అని అంటే గనక కోటి దేవతలకు శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి కామాక్షి. అందుకే కామాక్షి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే గనక, ఈ యావత్ ప్రపంచంలో ఏ ఆలయము
మొట్టమొదటిగా తెరుస్తారు అని అంటే కనుక అది కేవలం కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం. ప్రతినిత్యము భూమి ఉన్నంత కాలము అమ్మవారి యొక్క ఆలయం, కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం ఉన్నంత వరకు అది మొట్టమొదటి ఏ ఆలయము ఈ టైంకు తెరవరు అని అంటే కనుక దానికి ఒక 10 నిమిషాల ముందు తెరిచేటటువంటి ఆలయం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కామాక్షి అమ్మవారి యొక్క ఆలయము. మళ్ళీ అన్ని ఆలయాలు పలానా 9 గంటలకు క్లోజ్ అవుతాయి అని అనుకుంటే దానికి 10 నిమిషాల తర్వాత క్లోజ్ అయ్యేటటువంటి ఆలయం ఏదైనా ఉంది అంటే అది కేవలం కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం. ఎందుకు అని అంటే కనుక అక్కడ అమ్మవారి ముందర దీపం వెలిగించిన తర్వాతనే ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భాలయంలో దీపాలు వెలుగుతాయి. అక్కడ ఆ అమ్మవారి యొక్క శక్తి అలా ఉంటుంది. మళ్ళీ అన్ని ఆలయాలు మూతపడ్డాయి అంటే అన్ని ఆలయాలు క్లోజ్ చేశారు, సమయం అయిపోయింది క్లోజ్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ అన్ని ఆలయాలు క్లోజ్ అయిన తర్వాత, మూసివేసిన తర్వాత అప్పుడు అమ్మవారి యొక్క ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. అది అక్కడ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మహత్యం అది. ఎందుకంటే లోకాలను ఎన్నో రకాలుగా శాంతివంతంగా చూసుకునేటటువంటి దేవతలకే శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి. అక్కడ మొట్టమొదటి దీపం వెలిగిన తర్వాతనే అందరి దేవతల దగ్గర దీపాలు వెలుగుతాయి. అందుకే కామాక్షి దీపం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. అది వెలిగించినంత మాత్రము చేత 365 కోట్ల దేవతల దగ్గర ఆ యొక్క దీపాన్ని వెలిగించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. చక్కగా ఇలాంటి కామాక్షి అమ్మవారి యొక్క దీపపు కుందిని తీసుకోవాలి. ఇక్కడ కనిపించేటటువంటి అమ్మవారు కామాక్షి దేవి యొక్క స్వరూపం. ఈ అమ్మవారిని గజలక్ష్మి అవతారంగా కూడా పిలుస్తారు. చక్కగా ఈ 2 గజములు అంటే ఏనుగులు మధ్యలో అమ్మవారు. ఈ యొక్క దీపపు కుందిని తీసుకోవాలి. చక్కగా ఈ దీపపు కుందిని ఒక పళ్ళెని తీసుకొని ఆ పళ్ళెంలో పెట్టుకోవాలి. చక్కగా పళ్ళెంలో పెట్టుకొని దానికి ముందుగా ఏం చేయాలి అంటే ముందుగా అమ్మవారికి అలంకరణ లేకుండా దీపం వెలిగించకూడదు. చక్కగా గంధం పెట్టాలి. గంధంతో అలంకరణ చేయాలి. అమ్మవారికి గంధంతో అలంకరణ చేసిన తర్వాత 3 వైపులా మళ్ళీ దీపాలకు గంధం పెట్టాలి. చక్కగా ఇలా 3 వైపులా గంధం పెట్టిన తర్వాత కుంకుమను అద్దాలి. చక్కగా కుంకుమతో అలంకరణ చేయాలి. పసుపు కుంకుమ గంధం లేకుండా ఏ దీపం కూడా పెట్టకూడదు. చక్కగా అలంకారం తర్వాత మనం నూనె ఒత్తులు వేసిన తర్వాత అలంకారం కాదు. ఈ ఇక్కడ ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి యొక్క దానికి ప్రత్యేకంగా అలంకరణ చేసిన తర్వాతనే దీపం వెలిగి. ఎందుకంటే ఇక్కడే అమ్మవారి యొక్క కొలువై ఉంటుంది. మనం దీపం వెలిగించిన తర్వాత అన్ని అలంకరణ చేయలేము. ఎందుకంటే చేయి కాలవచ్చు, వేడి తగలవచ్చు, లేనిపోని ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పేసి ముందుగానే మనము ఇక్కడ ఉన్న దీపపు కుందికి చక్కగా అలంకరణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె అయితే శుక్రవారం వెలిగిస్తే నేతితో వెలిగించాలి. మామూలు రోజులలో వెలిగించాలి అంటే చక్కగా నువ్వుల నూనె తీసుకోవాలి. చక్కగా నువ్వుల నూనె తీసుకొని ఇలా నిండుగా పోసుకోవాలి. ఎప్పుడూ కూడా నూనె నిండుగా ఉండాలి. నూనె అయిపోతుంది అని చెప్పేసి సగం సగం పోయకూడదు, నిండుగా వేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వత్తులు అనేటటువంటివి 2 వత్తులు తీసుకోవాలి. ఏకవత్తి ఎప్పుడు కూడా వేయకూడదు, 2 వత్తులు తీసుకోవాలి. 2 వత్తులు తీసుకొని చక్కగా దీనిని ఒకేలాగా చేసుకోవాలి. ఇలా 2 వత్తులు తీసుకుంటే దొడ్డుగా లావుగా ఒకే వత్తి అయింది. చక్కగా ఈ ఒక వత్తిని చక్కగా ఇలా వేసుకొని నూనెలో తడుపుకొని వత్తి ఇలా వేసుకోవాలి. వెలిగించే ముందు అమ్మవారి యొక్క నామస్మరణ, ఓం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామస్మరణ చేసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ, నీ మనసులో ఉన్నటువంటి ఏదైతే అనుకుంటున్నావో, కుటుంబం బాగుండాలని, ఐశ్వర్యం కలగాలని, లేదు నా కుటుంబంలో ఉన్నటువంటి చింతనంతా పోవాలి, ఇలా నీ మనసులో ఏ బాధ అయితే ఉందో, ఏ దుఃఖమైతే ఉందో అది చెప్పుకొని నువ్వు భక్తితో దీపం వెలిగిస్తే నీ యొక్క కోరికలు ఏవైతే అంధకారం అనేటటువంటి ఇబ్బందులు, అంధకారం అంటే అర్థం ఏంటంటమ్మా, దుఃఖము, బాధ, ఇబ్బందులు, మనకొచ్చేటటువంటి అనేక రకములైనటువంటి రోగములు, అప్పులు, ఇవన్నీ కూడా మనిషికి బాధను కలిగించేటటువంటివి, దుఃఖము కలిగించేటటువంటి. కాబట్టి అలాంటి కోరికలన్నీ కూడా తొలగిపోవాలి, అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని అంటే కనుక చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని చక్కగా దీపం అనేటటువంటిది వెలిగించాలి. హృదయం మీద చేతి పెట్టి చక్కగా దీపం అనేటటువంటిది వెలిగించుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకొని ఒక్క 2 క్షణములైనా సరే అక్కడ దీపం దగ్గర కూర్చోవాలి. దీపం వెలిగించాం కదా, ఇక పని అయిపోయింది కదా, వెళ్ళిపోదామని చెప్పేసి ఏది కూడా ఆతృతతో చేయకూడదు. నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటేనే దానికి సాధన అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే దీపం వెలిగించాము, మనకు ఏదైనా
అవకాశం ఉంది, ఒక 2 నిమిషాలు మనము ఏదైనా చెయ్యాలి అమ్మవారి దగ్గర అని అంటే గనక చక్కగా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః. లేదు అని అంటే గనక లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి మంత్రము భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. అంటే స్త్రీలు ముఖ్యంగా వెలిగిస్తారు కాబట్టి అలాంటి దానికోసము సౌభాగ్యం కొరకు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా పఠించవచ్చు. అయితే ప్రతి నిత్యము దీపారాధనలో భాగంగానే ఈ దీపం పెట్టవచ్చు అంటారా? ప్రతి నిత్యము దీపారాధనలో భాగంగా ఈ దీపం వెలిగించవచ్చు. అంటే మామూలుగా మనం వేరే కుందులు వేరే కుందులు కూడా పెడతాము, కానీ ప్రత్యేకంగా వెలిగించాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా మందికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి బాధలు, దుఃఖములు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూ ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా దుఃఖముని తొలగించుకోవాలి, బాధలను తొలగించుకోవాలి, ఐశ్వర్యాన్ని కలిగింపజేసుకోవాలి. కుటుంబంలో భార్య, బిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ఇప్పుడు మామూలు దీపం ఎలాగో వెలిగిస్తాము, అలా కాకుండా ప్రత్యేకంగా ఈ దీపం వెలిగించామనుకోండి ఏమవుతుంది, మనం రోజు కూడా కార్యాచరణలో భాగంగా ఇదొక విధానంగా మారిపోతుంది. ఇక ఈ దీపం వెలిగించడం తన జీవితంలో ఒక ప్రమాణంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక అది వెలిగించకపోతే కొంతమంది జీవితంలో ఎలా అవుతుందంటే రోజు చేసే పని ఏ ఒక్కరోజు చేయకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుందమ్మా. అలాగే ధర్మమునందు శాస్త్రముందు ఒక్కసారి ఏదైనా అలవాటు అయ్యింది అని అంటే అది జీవితంలో ఒక ధర్మ మార్గంగా గడిచిపోతూ ఉంటుంది. కనుక అలా ధర్మ మార్గంగా వెళుతూ ఈ యొక్క దీపాన్ని, కామాక్షి అమ్మవారి యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి. ఇంకొక సందేహం సాధారణంగా అందరికీ ఉండేది గురువు గారు, ఈ దీపము దేవుని ఎదురుగుండా పెట్టాలా, దేవుని నుంచి మనకి ఎదురుగుండా పెట్టుకోవాలి? ఎప్పుడు కూడా దీపం అనేటటువంటిది తూర్పు భాగం వైపు ఉండాలి. అంటే భగవంతుడికి ఎదురుగుండా. భగవంతుడు చక్కగా ఇలా ఉన్నాడు అనుకోండి, భగవంతుడికి ఎదురుగా ఇలా పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఈ దీపం అనేటటువంటిది తూర్పు భాగం వైపు చూడాలి. భగవంతుడు ఎక్కడున్నా సరే దీపం యొక్క కుంది మాత్రం తూర్పు వైపుకే ఉండాలి. అది దీపం యొక్క ప్రమాణం అన్నమాట. దీపం ఎప్పుడు భగవంతుడు ఉంటాడు, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఎక్కడా లేడు భగవంతుడు. అలా అని చెప్పేసి మనకు పూజా మందిరం భగవంతుడి వైపు దీపం తిప్పమంటే అది కాదు. ఎప్పుడు కూడా అలా తిప్పామనుకోండి, భగవంతుడు ఎప్పుడైనా చూడండి ఏ ఆలయంలోనైనా భగవంతుడు తూర్పు ముఖంగా అభిముఖంగా ఉంటాడు. మనం పశ్చిమ ముఖంగా ఉండి నమస్కారం చేస్తాము. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. తూర్పు ముఖంగా అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశిస్తాయో అప్పుడు ఆ యొక్క కిరణాలు భగవంతుని మీద పడేలా మనము ఆ వెంటిలేషన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంటే మనం నమస్కారం చేసేటప్పుడు మనము పశ్చిమ ముఖంగా నమస్కారం చేస్తాము. అలా కాకుండా దీపము యొక్క ఏదైతే వెలుతురు ఉందో అది ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూస్తూ ఉండాలి. దాని యొక్క ప్రమాణం అదే విధంగా మనకు ధర్మం చెప్పింది కాబట్టి దీని తూర్పు ముఖంగానే ఉండాలి. మళ్ళీ అది వెలిగించేటప్పుడు శుచిగా, శుభ్రతగా, మనస్సులో ఎలాంటి దురుద్దేశం పెట్టుకోకుండా వెలిగించుకోవాలి. మళ్ళీ అది వెలిగించుకున్న తర్వాత ఓపిక ఉంటే నమస్కారం చేసుకో, ఓపిక ఉంటే ప్రశాంతంగా 2 క్షణాలు కూర్చో. ఎప్పుడైనా కాలం అనేటటువంటిది 2 క్షణాలు నువ్వు కూర్చుంటే నీకు కాలం ఎప్పుడూ నీ ఆధీనంలో ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోగలుగుతావు. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు నీ చేతిలోకి వస్తాయి. అంత గొప్పనమైనటువంటిది ఈ యొక్క దీపం. అంధకారాన్ని తొలగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నీకు కలిగిస్తుంది. ఈ దీపం వెలిగించేటటువంటి సమయాలు కూడా ఉదయకాలం, ప్రాతకాలంలోనే వెలిగించాలి. వీలైనంత వరకు ఆడవాళ్ళకి ఇంటి పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా స్నానం ఆచరించి ఇంటినంతా శుభ్రం చేసుకొని చక్కగా ఈ దీపాన్ని పూజామందిరం. కొంతమంది వ్యాపార స్థలంలో కూడా వెలిగించుకోవచ్చు. ఎందుకు అంటే ఇది కేవలం స్త్రీలు చేసేటటువంటిదే కాదు, పురుషులు కూడా చేసుకోవచ్చు. వ్యాపారం డల్గా నడుస్తుంది, వ్యాపారం పెట్టిన తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అంటే ఇలాంటి కామాక్షి అమ్మవారి యొక్క దీపాన్ని కూడా మనం చక్కగా వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చమ్మా. దానికి కామాక్షి అమ్మ దీపం గురించి ఎంతో చక్కగా విశదీకరంగా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి కామాక్షి అమ్మ దీపం మరి పెట్టే విధానం ఏమిటి, కలిగే ఫలితాలు ఏమిటి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.